ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ డిగ్రీ పాస్ అన్న సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే 60,000కి పైగా శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఒకే ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెట్టి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా రేర్ నోటిఫికేషన్ ఇది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్లో ఇస్తున్నటువంటి ఆఫర్స్ అయితే ఈ రోజుతో అయితే ముగుస్తున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ కోర్స్కి సంబంధించి మన యాప్లో డెమో వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్కి సంబంధించి డెమో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ కోర్టు జాబ్స్, రైల్వేస్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కోర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. సో డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. అట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 26th జనవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 25th ఫిబ్రవరి వరకు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియో ఎండింగ్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు అండ్ మీకు ఎలాంటి గేట్ స్కోర్తో కూడా పని లేదనమాట. జస్ట్ డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే మాత్రం మీరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఇది. మనకి నార్మల్గా ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అవ్వవు. ఎగ్జామినేషన్ లేకుండా మనకి ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెట్టి గవర్నమెంట్ జాబ్స్ అనేవి ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ అయితే వచ్చేస్తుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ కాపీ అనేది ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు మీరు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా మీరు జిరాక్స్ తీసుకున్న తర్వాత వాటిపైన గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయించేసేసి వాటిని మీరు స్కాన్ చేసి వాళ్ళకి ఈమెయిల్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదు. ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చారు, recruitment@iihg.res.in అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి మెయిల్ చేయాలి. సబ్జెక్ట్ లైన్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అండ్ మీ యొక్క నేమ్ అనేది రాసేసి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. మెయిల్ ద్వారా పంపించడానికి లాస్ట్ డేట్ March 4th వరకు అయితే టైం ఉంది. కాబట్టి ఇంకా మనకి టైం అయితే ఉంది కాబట్టి మీరు కేర్ఫుల్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఒకే ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్కి సంబంధించి మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి జస్ట్ టెస్ట్ చేస్తారనమాట. ఎటువంటి స్టెనోగ్రఫీకి సంబంధించి టెస్ట్ అయితే ఉండదు, జస్ట్ నార్మల్ టెస్టే ఉంటుంది. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో కూడా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి చూడండి. The final selection will be on the basis of merit in స్కిల్ టెస్ట్ ఆర్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. నేను చెప్పేటువంటి పోస్ట్కి మాత్రం మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు, ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తారనమాట. అయితే నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ మనము వేకెన్సీస్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ సాలరీ ఎంత పే చేస్తారు ఇక్కడ క్లియర్గా చూడండి. మనకి ఇక్కడ అసిస్టెంట్తో పాటు ఇంకా వేరియస్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ నేను అసిస్టెంట్ ఉద్యోగాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు పే లెవెల్ 6th ప్రకారం బేసిక్ పేనే 34,800 అనేది ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ ఉంటాయి. మీకు డిఏ ప్రొవైడ్ చేస్తారు, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 60,000 ప్లస్ సాలరీ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 years నుంచి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 28 years వరకు జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 31 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ క్లియర్గా చూడండి.
గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీకు కూడా డౌట్ అయితే రావచ్చు, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఇది మనకి అవసరమా అని చెప్పేసి. మనకి ఇక్కడ ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదనమాట. ఇది మనకి తప్పనిసరి అయితే కాదు. వాళ్ళ యొక్క డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో కూడా క్లియర్గా చూడండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ వేరే పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో అది అడిగారు కాబట్టి అది మనకు ఉండాలన్నమాట. కాకపోతే ఇక్కడ అసిస్టెంట్ ఉద్యోగాలకి మాత్రం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో జస్ట్ డిగ్రీ మాత్రమే ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి అండ్ ఓబీసీ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. రెగ్యులర్ పోస్ట్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇది మనకి అటానమస్ ఇన్స్టిట్యూట్ వాదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. అసిస్టెంట్ ఉద్యోగాలకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 500 రూపీస్, ఆల్ ఉమెన్ అప్లికెంట్స్ కాదు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే ఈ యొక్క 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు కాకుండా వాటికి ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పేసి చెప్పారు కాబట్టి ఆ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయట్లేదు. సో ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఏజీకి సంబంధించి అండ్ ఇంకా మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా మీకు పోస్టింగ్ వచ్చేసి మనకి ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకండి. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం, ఎలా అప్లై చేయాలనేది. ఆన్లైన్ లింక్ అనేది మన వెబ్సైట్లో ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ విధంగా వాదియా రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కింద సైన్ అప్ నౌ ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు సైన్ అప్ నౌ పైన అయితే క్లిక్ చేయాలి. సో సైన్ అప్ నౌ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పేజ్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి సో పాస్వర్డ్ అనేది మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఆ ఇచ్చినటువంటి పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయాలి అండ్ క్యాప్చా ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఇచ్చేసి సో కింద మనకి క్రియేట్ అకౌంట్ ఉంటుంది, క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సైన్ ఇన్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ ఇప్పటివరకు ఏదైతే క్రియేట్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉందో అది ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేసి సరిపోతుంది. సో ఇది మనకి డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ముఖ్యంగా ఫీజు లేని వాళ్ళు డెఫినెట్గా అప్లై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.